ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం యొక్క మూలాల్లో నుండి తండ్రి ప్రతి వారం మాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా లోకం అనుకునే తండ్రి సత్క్రియ వేరు, మీరు ఆశించి మీ స్తుతిని ద్వారా కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చిన తండ్రి సత్క్రియల వేరు. లోకపు వెలుగులో నుండే మేము బైబిల్ చూడడం నేర్చుకున్నాం కానీ తండ్రి, బైబిల్ వెలుగులో నుండి లోకాన్ని చూడాలని పలుమార్లు ఇలాంటి వర్తమానాల ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మరికొన్ని సంగతులు తండ్రి మాకు అందించండి. మోస పద్ధతిలో ఈ సంఘము కొట్టుకుపోక అందరి వలె వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా ఈ సంఘము సత్యానికి స్తంభమని తండ్రి మీరు సెలవిచ్చారు. ప్రతి వారము తండ్రి సత్యము కొరకు పెనుగులాడుతున్నాం. సత్యాన్ని తండ్రి మరింత బాహటంగా అర్థం చేసుకోవడానికి తండ్రి బోధిస్తున్నాం, వేగురుపడుతున్నాం. అలాంటి మౌలికమైన విషయాన్ని మరొకటి తండ్రి మేము నేర్చుకోవడానికి మాతో అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా మరికొన్ని విలువైన సంగతులు విందాం. మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతి వారం ఇక్కడ నిలబడిన ప్రతి ప్రసంగికుడు, సురేష్ తమ్ముడైనా, సిస్టర్ అయినా, ప్రసాద్ గారైనా, ఎవరైనా ఏదో అవకాశం వచ్చిందని ఏదో ఒక ప్రసంగాలు చెప్పేయడానికి ఈ వేదిక ఇవ్వబడదు. ఈ వేదిక దేనికంటే ఈ వారమంతా ప్రసంగికుడు పెనుగులాడి ఆ వాక్యముతో ఎంతో పరిశీలన చేసి సత్యాన్ని మరింత వెలువరించడానికే ఈ వేదిక దగ్గర నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అందుకే అన్ని చర్చిలు వేరు, ఈ చర్చి వేరు. ఇది సత్యానికి స్తంభం. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్న విషయాల్లో మీరు చూసారా, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బోధకులు కూడా 127వ కీర్తన తప్పులు చెప్పారంటే చెప్పారు. చాలా తప్పులు మాట్లాడారు. అలాంటి విషయాలు తప్పులు జరుగుతున్నాయంటే నేను అడుగుతున్నాను, సత్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా పరిశీలించాలి చెప్పండి. అలాంటి ముఖ్యమైన సంగతుల్లో ఇదొకటి. చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా. యోహాను సువార్త ముందుగానే మనం ప్రకటించినట్టుగా యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు ఒక బోధకునికి తోడై ఉంటే గాని నీవు చేస్తున్న ఈ క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఆగుదాం. ఇది ఎంతమందికి సుపరిచితమైన సందర్భం చెప్పండి. ఒప్పుకుందాం ఒకసారి, మీ చేతులెత్తి. ఎంతమంది ఎన్నిసార్లు ఈ అధ్యాయం చదివి ఉంటారు చెప్ప? పలుమార్లు చదివాము. అనేక సంఘాల్లో బాప్టిజ కార్యక్రమాల్లో ఎక్కువ ఉటంకింపబడుతున్న అధ్యాయం ఈ అధ్యాయం ఒకటి. కానీ మెస్పరైజింగ్ అనాలో, డిస్కరేజ్ అనాలో, ఏమనాలో తెలియదు, కానీ ఆ అధ్యాయంలో అసలు బాప్టిజానికి వచ్చేలేదు. అవాక్కయ్యారా? రెండవసారి అసలు అధ్యాయంలో బాప్టిజాన్ని కూర్చిన ప్రస్తావనే లేదు. అదేంటి నీటి మూలంగా ఉందగా అంటే వినాలి. అందుకే ఈ సంఘము చెప్పండి సత్యానికి స్తంభం. ఏముంది ఇక్కడ విషయాలు? ఒక విషయం మనకు తెలియాలి అంటే బైబిల్ చదివే విధానాల్లో ఇది ముఖ్యమైన విధానం. సందర్భంలోనికి ఇన్వాల్వ్ అయిపోవాలి మనం. పరకాయ ప్రవేశం అంటారు చూసారా, అలా వెళ్ళిపోవాలి. మీకు ఆ పరకాయ ప్రవేశం మీరు చేయలేరు కనుక మీకు చిన్న ట్రిక్ ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. అదన్నా ఫీల్ అవ్వండి. అక్కడికి వెళ్దాం. ఏం చూపిస్తున్నట్టు చూడదు కదా, నైట్ టైం రాత్రి వేళ ఒక సీనియర్ సిటిజన్ వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. సరిగ్గా రాత్రి వేళ యేసుక్రీస్తు వారితో మాట్లాడడానికి వచ్చాడు ఒక పరిసయ్యుడు.
ఏం కనబడుతుంది, ఏం చూపిస్తున్నాడు? ఆ పెద్ద ఆయన దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, రక్షణ గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈయనెవరు? పేరు నికోదేమని తెలుసు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంది ఆయన గూర్చి? ఈయన యొక్క అధికారి, ఈయన ఒక బోధకుడు, ఈయన ఒక సన్హెడ్రిన్ సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈయన క్యాడర్స్ అవి. నెక్స్ట్ ఇంకా ఈయన ఎవరున్నారు? ఒక ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు, లీగల్ అడ్వైజర్గా ఉన్నాడు. నెక్స్ట్ ఆయనకి మోజెస్ లా పట్ల చాలా గ్రిప్ ఉంది. ఆయనకి చాలా గొప్ప వ్యక్తి. ఆయన చిన్నోడేం కాదు. వచ్చినవాడు ఏదో సాదాసీదాగా మాట్లాడడానికి వచ్చేసిన వాడు కాదు. ఆయన మాట్లాడుతున్న సంగతులు ఎన్నో ప్రశ్నలతో వచ్చాడు. రాత్రి వేళ మాట్లాడడానికి వచ్చాడు. ఏమి నేర్పిస్తున్నాడు? ప్రశ్నలు అడగడానికి వచ్చాడు. ఏ ప్రశ్నలు అడగడానికి వచ్చాడంటే రక్షణను గూర్చిన ప్రశ్నలు ఉదంతాలు లెగుస్తున్నాయి అక్కడ. ఫస్ట్ వర్డ్ చూడండి, ఆ మొదటి వచనంలో ఏం రాశాడో. యూదుల అధికారి అయిన నికోదేమైన పరిసేడొకడు వచ్చాడు. ఈ టెక్స్ట్ మీద మీకు అవగాహన ఉంటే ఒక మాట మీరు అబ్జర్వ్ చేయండి. వచ్చిన వ్యక్తి కూడా స్పీకరే. ఎవరు? నికోదేము గారు. వచ్చిన వ్యక్తి కూడా ఆయన ఉపదేశకుడే. ఈ ఉపదేశకుడు మరొక ఉపదేశకుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఒక స్పీకరు చెప్పండి మరొక స్పీకర్తో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ఆత్మ విషయాలు మాట్లాడుతున్నారు, ఎవరు శారీరకమైన విషయాలు మాట్లాడుతున్నారు చెప్పండి. నికోదేము చెప్పండి శారీరకమైన విషయాలు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఈ భాష మనం పట్టుకోకపోతే నేను చెప్తున్నాను, ఎప్పటికీ ఎన్నిసార్లైనా చదువు నీకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? మొదటి వచనంలో ఈ స్పీకర్ గారు మరో స్పీకర్ని పొగుడుతున్నాడు. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఒక స్పీకర్ని పొగుడుతాడా? చెప్పండి, పొగుడుతారా అని అడుగుతున్నాను. ఒకవేళ ఒక స్పీకర్ వచ్చి మరో స్పీకర్ని పొగిడితే పొగిడించుకున్నవాడు ఎలా ఉంటాడు? అది మరి మనం అంటే పొగిడినా ప్రమాదం, పొగడకపోయినా ప్రమాదం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక గురువు స్థాయిలో ఉన్నవాడు, ఒక గుర్తింపు స్థాయిలో ఉన్నవాడు మరొక గుర్తింపు లేని వ్యక్తిని పొగుడుతున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు వారు ఎర్లీ స్టేజ్లో ఉంది ఆయన మినిస్ట్రీ. అంత గుర్తింపు లేదు అప్పటికి. ఎర్లీ స్టేజ్ అంటే 3.5 సంవత్సరాల మొదటి పేజ్లో ఉంది యేసుక్రీస్తు వారి పరిచర్య. అప్పటికి సొసైటీలో అంత గుర్తింపు ఆయనకి లేదు. ఆల్రెడీ గుర్తింపు ఉన్న ఈ బోధకుడు చెప్పండి గుర్తింపు లేని ఈ వ్యక్తిని పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు అంటే చూద్దాం. రాత్రి వేళ వచ్చాడట. కొంతమంది 3 రకాలుగా చెప్పారు. ఇది రాత్రి వేళ ఎందుకు వచ్చాడు? రకరకాలు చెప్పారు. మెజారిటీగా న్యాయబద్ధంగా మాట్లాడుకోవాలంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన సన్హెడ్రిన్ సభలో ఉన్నారు. ఎవరు? నికోదేము గారు. నెక్స్ట్ ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఆఫీసర్గా ఉన్నారు. నెక్స్ట్ ఆయనకి సొసైటీలో ఫేమ్ నేమ్ ఉంది. ఆయనకి ఇంత హై లెవెల్ ప్రొఫైల్ కలిగిన వ్యక్తి బిజీగా ఉంటాడో ఉండడా చెప్పండి. ఏ టైంలో వీళ్ళు ఖాళీగా ఉంటారు? కంప్యూటర్ లేవు కనుక, మొబైల్స్ లేవు కనుక ఏ టైంలో ఖాళీగా ఉంటారు చెప్పండి? నైట్ టైం ఖాళీగా. అంటే పగటి వేళ ఆయన బిజీగా ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్కువ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు లేఖనాల డిస్కషన్ ఏ టైంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారంటే చెప్పండి నైట్ టైం. ఇదైనా అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు బైబిల్ స్టడీ ఎప్పుడు పెట్టుకోవాలి చెప్పనా? ఆదరబెదరగా కంగర ఉన్నప్పుడు ఉండకూడదండి బైబిల్ స్టడీ. చక్కగా సంధ్య వేళ ఏ సాటర్డే టైంలోనో పీస్ఫుల్గా ఒక నోట్స్ దగ్గర పెట్టుకోవాలి. స్పీకర్ ప్రశాంతంగా ఉండాలి. 1 by 1 పదానికి పదం, రెఫరెన్స్ టు రెఫరెన్స్ అలా వివరణ వెళుతూ ఉండాలి. అప్పుడు బాగుంటుందండి. నైట్ టైం డిస్కషన్ బాగుంటుంది. చుట్టూరు అనగనదంలో నిశ్శబ్దంగా ఉంటాయి. ఏ గోల వినపడదు. మనం మాత్రమే మాట్లాడుకుంటాం. లోకం నిద్రపోతుంది. బహుశా రెండవది అదైనా అయి ఉండొచ్చు. మొదటిది బిజీ అయినా అయి ఉండొచ్చు. ఇక మూడవది ఈయన ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు, లీగల్ అడ్వైజర్గా ఉన్నాడు, సన్హెడ్రిన్ సభలో ఉన్నారు.
సొసైటీ ఏమన్నా అనుకుంటాదేమో అనుకుని ఆ టైంలో వచ్చుండొచ్చని 3వ పాయింట్లో అంటారు. ఏమో 3 విషయాల్లో ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనకు విషయం అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈయన వచ్చి పొగుడుతున్నారు. ఎవరు? నికోదేము గారు వచ్చి, సార్ మీరు మామూలు వ్యక్తి కాదు, అందరు స్పీకర్లు వేరు, ప్రత్యేకత ఉంది మీకు. ఎందుకు ప్రత్యేకత ఉందంటే, మీరు చేయు కార్యములు ఘనముగా పెరగాలి అంటే, ఘనముగా సొసైటీలో వాడబడాలి అంటే, ఘనముగా చక్కగా సమాజం చూడగలగాలి అంటే మనకు అర్థం కావాల్సింది ఆయన చెబుతున్నాడు. దేవుడు తోడుంటే కానీ ఎవరు చేయలేరు. దేవుడు తోడుంటే కానీ కార్యాలు జరగవు. మీకు దేవుడు తోడున్నాడు, నేను నమ్ముతున్నాను. ఎంత పొగుడుతుంటే, మీరు దేవుడు మనిషి అండి, మీరు దేవుని తరపున వ్యక్తి అండి అని పొగిడితే మనమైతే ఏమంటామండి? థ్యాంక్స్ అండి. మిగిలిన 69 మంది గుర్తించలేదండి, మీరైనా గుర్తించారండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. యేసుప్రభు వారు అలాంటివి ఏమైనా తీసుకున్నాడా? స్పీకర్లకి ఇవి నేర్చుకోవాలండి మనం. యేసుప్రభు వారు ఏమన్నా చెప్పినా పొగుడుతున్నప్పుడు సరేలే పొగిడింది చాలని కూడా అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? రక్షింపబడ్డావా అన్నాడు. రక్షణలోకి వచ్చావా అంటే ఆయనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి చెప్పండి? పొగడతలు కాదు. ఆయనకి అత్యధిక ఘనమైంది ఏంటి చెప్పండి? ఆయన ప్రసంగం బాగుందని చెప్పడం కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి ప్రసంగం బాగుందంటే ఎక్కడో కొంచెం ఆనందం ఉంటుంది, థ్యాంక్ యూ అని. అలా కాకుండా తిరిగేసి రేయడం కూడా మనం అంటే నేనే చెప్పగలను ఇలాంటి అన్నాను అనుకోండి, పోయావు, ఇంకా నీ ప్రసంగం పోయింది, నువ్వు పోయావు. కానీ యేసుక్రీస్తు వారు అసలు ఆ లైన్ తీసుకురావట్లేదు చూడండి. అసలు ఆ లైన్సే వద్దు ఆయనకి. ఆయన ఏమంటున్నాడు? సార్ మీరు నన్ను పొగుడుతున్నారు, విషయం పక్కన పెట్టండి. మీరు రక్షణ పొందారా? కొత్తగా జన్మించారా? అది పాయింట్. ఇది నా తండ్రి ఇక్కడికి పంపింది నా ప్రసంగాలు బాగున్నాయని మీరు కితాబులు ఇవ్వడానికి కాదు. నా తండ్రి ఇక్కడికి నన్ను పంపించినది నేనేదో అందరిలో సెపరేటు మెస్పరైజింగ్ స్పీకర్ అనేది స్టాంప్ వేయించుకోవడానికి కాదు. నా తండ్రి ఇక్కడికి పంపించింది ఏంటంటే, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి త్రిత్వంలోని భాగమైన దైవసుతుడైన నేను మానవ ఆకారంలో ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షింపబడ్డారా? ఇదే ప్రశ్న క్రైస్తవులుగా మన దగ్గర ఉండాలండి. ఎవరైనా మనకు పరిచయం అయితే ఏం చేస్తుంటారు అన్నప్పుడు మొదలెడతారు కదా, అలా చిట్టా ఎంఆర్ ఆఫీస్లో చేస్తామండి మేము. చెప్పండి, ఇంకా చెప్పండి. ఎవరు లేరు కదా, నా మనసులో ఎవరు లేరండి. మేము పలానా ఆఫీసులో చేస్తాండి, పలానా ఆఫీసులో చేస్తామన్నప్పుడు మనం బిలీవర్స్ అయితే మన ఫస్ట్ క్వశ్చన్ ఏముండాలి చెప్పనా? ఎంత పడుతుందండి సెంట్ అక్కడ అని అడగకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? బ్రదర్, సిస్టర్, మీరు రక్షణలోకి వచ్చారా అని అడగాలి. మన లైఫ్లో ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? మన లైఫ్లో విలువైనది ఏంటో తెలుసా? మన లైఫ్లో అత్యధిక ఘనమైనది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని రక్షించాడు. మనం చెప్పండి, ఇతరులను రక్షించడానికే పిలువబడ్డాం. ఇతరులను రక్షించడానికే పిలువబడ్డాం కనుకే మనం పిలువబడిన వారు ప్రభు అడుగుతున్నాడు, అసలు రక్షణ విషయంలో మీ విషయం ఏంటి? భౌతిక విషయాలేమో ఆయన మాట్లాడుతున్నాడు, ఆత్మ విషయాలేమో చెప్పండి ఈయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి టైంలో నైట్ టైం వచ్చి డిస్కషన్ పెడుతున్నాడు. ఎందుకు సార్ మీరు ఇంత నైట్ టైం డిస్కషన్ అంటే, సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటికి ఏమున్నాయి? 7వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 42వ వచనం చూడండి. 12వ అధ్యాయం 42వ వచనం చూడండి. సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. పరిసయ్యుల వల్లనే ప్రాబ్లం. నెక్స్ట్, సమాజంలో ఎవరైనా యేసుక్రీస్తు వారిని మీట్ అయితే ఎవరి వల్ల ప్రాబ్లం చెప్పండి? పరిసయ్యుల వల్ల ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈయన ఎవరు చెప్పండి? పరిసయ్యుడే. ఎవరి వలనైతే ప్రాబ్లం ఉందో ఇప్పుడు ఆయనే ఎక్కడికి వచ్చాడు చెప్పండి? వచ్చాడు. ఇప్పుడు పరిసయ్యుడు గనక పబ్లిక్ ఒక న్యాయం, ఆఫీసర్కి ఒక న్యాయం అంటే కుదురుద్దా? అలా ఉంటే ఈ మనిషి మంచోడు అంటారా, ద్వంద్వ వైఖరి అంటారా చెప్పండి? ద్వంద్వ స్వభావం అంటే మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు ఏదో ఒకలాగా బతుకుతారు. మీరు ఆయన వచ్చాడు, నైట్ టైం డిస్కషన్ బాగుంటుంది అనుకున్నాడో, లేకపోతే భయపడొచ్చాడో, మరి ఏంటో విషయం అయితే మనకు తెలియదు. ప్రారంభ దశలో ఉన్నాడు ఆత్మీయంగా, ఆయన సీనియర్ అయి ఉండొచ్చు, మోజెస్లా ఆయనకు బాగా తెలిసి ఉండొచ్చు. కానీ ఈ క్రిస్టియన్ రక్షణలోకి వచ్చేసరికి పసి బాలుడుగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు
ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వాళ్ళందరికీ రిస్క్లో ఉన్నారట, వెలేసేస్తారట. ఈరోజు నేను అడుగుతున్నానండి, చాలా గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేస్తున్న వాళ్ళు, టీచింగ్ సెక్టార్స్లో పనిచేస్తున్నవారు, సాఫ్ట్వేర్ సెక్టార్స్లో పనిచేస్తున్నవారు, రకరకాల ఉద్యోగాలు, పనులు, వ్యాపారాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉన్న జబ్బు ఏంటో చెప్పనా? క్రైస్తవులు అని చెప్పుకోరండి. మరి అదేం రోగమో? చెప్పుకుంటే ఏమవుద్ది? వెలేసేస్తారు. చెప్పుకుంటే ఏమవుద్ది? తక్కువ చూస్తారు. చెప్పుకుంటే ఏమవుద్ది? ఏమని వేసుకుంటారో. యేసుక్రీస్తు వారిని దొంగల్లాగా వెంబడించడం ఆయనకి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. వెలేసేస్తారు. 2000 సంవత్సరాల క్రితం కూడా వెలేసేస్తారు, ఇప్పుడు వెలేసేస్తారు, రేపు వెలేసేస్తారని ఫిక్స్ అయితేనే ఈ నమ్ముకో. మా ఇంట్లోకి రానివ్వరండి, నన్ను పెళ్ళికి రానివ్వరని చెప్పాడు యేసు ప్రభు. నా నిమిత్తము చెప్పండి, హింస, బాధ, నింద, వేదన, వెలువేత. మెంటల్గా ఇది ప్రిపేర్ అయితేనే నన్ను ఫాలో, లేదంటే వద్దు. అలాగే యాక్టింగ్ చేసి చాలామంది టీచర్లు ఉంటారు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది గవర్నమెంట్ సెక్టార్స్లో ఉంటారు. క్రిస్టియన్స్ అని బయటపడరండి వాళ్ళు. నేను చూశాను ఇలాంటి వాళ్ళని అందరినీ. బయటపడరు వాళ్ళు. అంటే అందరూ అంటారు అన్నమాట. యాక్టింగ్ అనిపిస్తుంది అండి నాకు. అంటే అందరూ అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళండి. కాకపోతే మేము క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నామండి. ప్రాక్టీస్ బాగుందండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను అడుగుతున్నా, ఆ నత్తనడక సమాధానాలు ఏంటి? మేము యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నామండి, నా భార్య కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముతుందండి, నా పిల్లలు కూడా సండే స్కూల్కి వెళ్తారండి, ఇందులో మనశ్శాంతి ఉంది, సమాధి ఉంది, లైఫ్కి మీనింగ్ ఉందని అని చెప్పలేవా? సిగ్గా నీకు? ఆయన ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నావు, ఆయన ఇచ్చిన జీతాన్ని అనుభవిస్తున్నావు, ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని అనుభవిస్తున్నావు, ఆయన ఇచ్చిన జీవితాన్ని, కుటుంబాన్ని అనుభవిస్తున్నావు. ఏ చావా నీకు? నేను అడుగుతున్నాను. నేను చెప్పుకో, బయటికి పోయి వెలేసేస్తారు. ఫిక్స్ అయిపో మెంటల్గా. ఆయన వెలేసేస్తారు. ఆ రోజు ఆయన ఎవరైతే పరిచయాలు ఉన్నారో ఆ గుంపు నుంచి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మరో క్వాలిటీ ఉంది ఆయనకి. మరో క్వాలిటీ ఏంటో తెలుసా? 7వ అధ్యాయం చూడండి ఒకసారి. డాక్టరీన్ జోలికి వెళ్ళే ముందు అసలు ఈయన ఎవరో తేల్చి అప్పుడు వెళ్దాం. 7వ అధ్యాయం 45వ వచనం. 7వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఇక్కడ ఈయనలో ఉన్న మంచి క్వాలిటీ మనకు కనబడుతుంది చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదో టెక్స్ట్ మీకు తెలుసుగా. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసేమని పంపించారు. ఎవరిని? పోలీసులు యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఈ లోపల ప్రసంగంలో ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. సీరియస్ ఆయన ప్రసంగంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన ప్రసంగంలో ఉంటాడు, మనమే ఖాళీగా ఉంటే కానపేనా సోనా. ఆయన ప్రసంగాల్లో ఉంటాడు, లేదా ప్రేయర్లో ఉంటాడు. ఆయన చక్కగా ఆయన మాట్లాడుతుండగా పోలీసులు వచ్చారు, అక్కడ నిలబడుతుంటే ప్రసంగం మధ్యలో వెళ్ళకూడదు అనుకున్నారు. ఏంటో ఏ మాటలు తగిలాయో అలా నిలబడి కొంతసేపు ప్రసంగం అంతా అయిన తర్వాత, చచ్చే ఇలాంటి ఆయన్ని మనం అరెస్ట్ చేయడం ఏంట్రా అని వారెంట్లో వెళ్ళిపోయారట. బ్యాచ్ అడిగారు సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ అంటే 70 మంది. ఈ 70 మంది మేకపోతే గాంభీర్యం ఉన్న పెద్దలు అడిగారు. ఆ 70 మందిలో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ ఎవరు చెప్పండి? నికోదేము. ఇలా పిలిచి, ఏ అబ్బాయి అరెస్ట్ చేయకుండా వచ్చారే, మీకు వారెంట్లు ఇచ్చాంగా, ఇక్కడ నజరేయుడైన యేసేడి అరెస్ట్ చేయకుండా వచ్చారంటే అప్పుడు పోలీసులు చెప్తున్నారు, అంటే అరెస్ట్ చేయాలనే వెళ్ళాను సార్. అరెస్ట్ జరగాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ ఉండాలి కదా సార్. ఇదిగో ఈ నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏం లేదు సార్, ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడో, నైతికత ఉంది, ఎథిక్స్, ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన విషయాలు మాట్లాడుతుంటే ఈ వాస్తవాలను బట్టి ఆయన మేమేం అరెస్ట్ చేయగలం సార్. అందుకే మేము అరెస్ట్ చేయలేక, ఆయన లాంటి మంచి వ్యక్తిని అరెస్ట్ చేయలేక మేము వచ్చేసామంటే అప్పుడు వెంటనే తిరగబడి జీతాలు బాగా తీసుకుంటున్నారా మీరు అంటూ లుక్ ఇచ్చారు. ఎవరిని? ఈ సన్హెడ్రిన్ పెద్దలందరూ పోలీసులకు లుక్ ఇస్తే ఈలోపు నికోదేము గారు అన్నారు, సార్ వెయిట్ వాళ్ళని ఏమి అనకండి, కానీ ఒక విషయం, మనం అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ రికార్డులో మనం అరెస్ట్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టండి, మనం అరెస్ట్ చేయాలన్న మోజెస్ లా ప్రకారం కూడా మనకి ఒక సూత్రం ఉంది కదా సార్. మోజెస్ లా ప్రకారం మనం ఎలా అరెస్ట్ చేయాలి? ఇరుపక్షాల వాదన వినాలి. ఏ వినాలి? ఇరుపక్షాల వాదన వినాలి.
మనం ఒక సైడ్ వార్తే విని మరో సైడు వార్త వినకుండా అరెస్ట్ చేయడం ధర్మశాస్త్రం ప్రకారం న్యాయమా చెప్పండి అన్నట్టు. అంటే ఈ మాటలు చదువుతుంటే ఆయన గురించి మీకు ఏమనిపిస్తుంది? న్యాయవంతుడండి ఆయన. సొసైటీలో ఎక్కువ ఏం చేస్తారు చెప్పండి? గొడవలు వెనకాల సొసైటీలో ఎక్కువ ఏం చేస్తారు? ఒక సైడే వింటారండి, రెండేపులు వినరు. వెంటనే పెదరాయిలు తయారైపోతారు. ఏమి చెప్పుము, ఏమి జరిగింది నీకు? కొబ్బరికాయలు దొంగతనం చేశానయ్యా. తప్పు లేదురా అబ్బాయి, ఎందుకు చేశారా అన్నారట. అంటే ఆకలేసిందయ్యా, క్షమించి వదిలేరా రెండేగా అన్నారట. ఈ పెదరాయిల తీర్పులు ఇక్కడ కుదరవు, గుర్తుపెట్టుకోండి. నీ మేకపోతే గాంభీర్యం తీర్పులు ఇక్కడ కుదరవు. ఇక్కడ రెండు సైడ్లు వినాలి. ఈ నాకెందుకు ఈయన చూస్తుంటే నాకు జాలి హెత్తుంది, క్షమించేసానండి, కుదరదు. నాకు ఈయన చూస్తుంటే నాకు ఎందుకు అలా అనిపించట్లేదండి. మీరు మోపే ఈ సైడ్ యాక్టింగ్, రెండు సైడ్లు వినాలి. జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా వస్తుందో తెలుసా? బౌత్ సైడ్ సౌండ్స్ వినాలి, ఎవిడెన్స్ తీసుకోవాలి. ఈ సౌండే వింటున్నాం, ఈ యువతలేంటి, రెండేపులు వినాలి. మొన్న ఒక నైట్ టైము దొడ్డప్రసాద్ అన్న మేము ఇంకొక స్పీకర్ మేము కలిపి మాట్లాడుకుంటున్నప్పుడు మా మధ్య వచ్చిన డిస్కషన్లో ఈ భార్య భర్తలు కూడా ఒక ఆయనేమో ఒకలా చెప్తున్నాడు, ఆవిడేమో ఒకలా చెప్తుంది. ఆ రెండిటి మధ్య వాక్యం ఎరిగిన వారికి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఈవిడ లేనప్పుడు ఆయన మాట వినకూడదు, ఆయన లేనప్పుడు ఈవిడ మాట వినకూడదు. మరి ఇద్దరిని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు, అప్పుడు వినాలి. ఎందుకు తెలుసా? మోజెస్లా అయినా గాడ్స్లా అయినా ఒక విషయాన్ని మనం జడ్జి చేస్తున్నప్పుడు చెప్పండి బౌత్ సైడ్స్ మనకు తెలియాలి, అప్పుడే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇలాంటి లాని ముందుకు తీసుకొచ్చాడండి ఎవరు చెప్పండి? నికోదేము గారు. సార్ మీకు ఒక విషయం అడుగుతున్నాను, మనం ఇలా చెయ్యాలి కదా సార్, మనం లా దాటేసినా మనల్ని ఎవరు అడగరేమో, కానీ మోజెస్ లాని దాటేస్తే ఎవరు అడుగుతారు చెప్పండి? దేవుడు అడుగుతాడు కదండి. మన దేవుడు అడుగుతాడుగా. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి. ఎవరైతే నేర ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళ ముందు ఉండాలి. ఇద్దరి మధ్య డిఫెన్స్ జరగాలి, క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. ఏం జరుగుతుందో దానికి లేఖనం సరిగ్గా తోగాలి. అప్పుడు కదా మన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏమి తలా తోక లేకుండా ఈ 10 మందిని పంపించి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చింది అనడం సబవా? ఇది మన పెద్దరికానికి తగునా? ఈ అరెస్టులు సరైన అరెస్టులు అంటారా అంటే మొత్తం సబ్జెక్ట్ వదిలేసి ఇలా అన్నారట, మందే నజరేత అన్నారట. చూసారా? మందే నజరేతలో ఉందటి, మీది కూడా గలలియా, తెగ సపోర్ట్ ఇచ్చేస్తుందాం, ప్రాంతీయ భేదమా అన్నారు. ఆయన అన్నాడు, మీరు ఏమనుకుంటా అనుకోండి, ఇది వాస్తవం. మీ 69 మంది ఒక పక్కనున్నా న్యాయం ఒక్క పక్కన ఉంటే ఆ ఒక్క పక్కనే ఉంటాను. మీ 69 మంది ఒక్క గొంతుతో అరిస్తే నేను ఒక్కడనే న్యాయం ఎటువైపు అరిస్తే అటువైపే నిలబడతాను. మీ ఇష్టం సార్, మీరు దేవునికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటానంటే మీ ఇష్టం అని చెప్పాడు. ఇలాంటి జెన్యూన్ క్యారెక్టర్ ఉన్నవాడు ఎవరు చెప్పండి? నికోదేము. ఎలా అంటోడు వచ్చాడండి యేసుప్రభువు వారి దగ్గరికి. వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా నేను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వ్యవహారం కాదు. పరిచయాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఇందాక అన్న చెప్పాడుగా, సత్క్రియల సందర్భంలో యేసుప్రభువు కొండ మీద ప్రసంగంలో ఎవరిని పాయింట్ అవుట్ చేసి కొండ మీద ప్రసంగం చెప్తున్నాడు ఆయన? పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని. వాళ్ళ దృష్టిలో భక్తి అంటే ఏంటి? సంత వీధిలో వందన వచనాలు, ఉపవాస ప్రార్థనలు, నెక్స్ట్ దాన ధర్మాలు, హామ్స్ గివింగ్, అంటే ఈ బహిరంగంగా చేయడమే భక్తి అని వాళ్ళు చెప్పుకుంటారు. అరే ఇవి బహిరంగంగా చెప్పుకునేది భక్తి కాదురా, భక్తి కోణం వేర్రా అని చెప్పి ఆ రోజు కొండ మీద ప్రసంగంలో ఎండగట్టాడు. ఎవరిని చెప్పండి? ఇంత బాహాటపు వివరణ ఇచ్చిన వాళ్ళు రారు. ఎవరు? పరిసయ్యులు. ఇంత బాహాటపు వివరణ వాళ్ళకి ఇచ్చిన రారు గనక ఈయన వచ్చాడంటే సత్యాన్ని అన్నమాట. సత్యం ఎక్కడుంటే ఆ ఊపిరిని పీల్చడానికి వెళ్తాడనమాట. అందుకే వచ్చాడు, అడుగుతున్నాడు. ఏదో పొగడాలని పొగట్లేదని జెన్యూన్గానే పొగుడుతున్నారు. సార్ నాకు విషయం తెలుసు, నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న సీనియారిటీని బట్టి, నాకు తెలిసిన లేఖనాల పరిజ్ఞానాన్ని బట్టి ఇలాంటి క్రియలు జరగాలి అంటే దేవుడు తోడుంటేనే జరుగుతాయి. చెవిటోళ్ళకి వినబడడం ఏంటండి? పుట్టుగుడ్డు వాళ్ళు చూడడం ఏంటండి? చచ్చిన శవాలు లేవడం ఏంటండి? అరే ప్రవక్తలు కూడా అద్భుతాలు చేశారని మేము చదువుకున్నాం, కానీ ఇవి ప్రవక్తల ఊహలకు కూడా అందనట్టు ఉన్నాయి. నాకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా దేవుని మనిషి, మీరు దేవుని చేత పంపబడిన మనిషి అంటే. సార్ సబ్జెక్ట్ అది కాదు, నైట్ టైం వచ్చారు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కషన్లోకి డీప్లోకి వెళ్ళిపోదాం. అసలు మీకు రక్షణ ఉందా అని అడిగాడు. నూతన జన్మ మీకుందా అని అడిగితే
ఆయన బోధకుడే కనుక బోధకుడు తగ్గట్టుగా మాట్లాడు. కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలంటే ఆ మాట్లాడుకునే వాళ్ళు స్టాండింగ్లోకి వెళ్ళి మధ్యలోకి నిలబెడితే కానీ మనకేం అర్థం అవ్వదు. లేదా తమిళనాడులో ఉంటుంది అంతా మనకి. నాకు అర్థమైంది. ఇప్పుడు మీ ఇద్దరం ఎంత సీరియస్గా ప్రార్థన కదా మాట్లాడకుండా ఉంటున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే అసలు ఓసారైనా ప్రార్థన కదా చదవాలిగా. అలా ఏదో అయిపోయిందని వాళ్ళిద్దరికి అనుకుంటారు మీరు. ఇప్పుడు ఇందులోకి దూరుతున్నాం మనం. ఇందులోకి రాత్రి వేళ ఇద్దరు టీచర్స్ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ లాంగ్వేజ్ ఏ లెవెల్ ఉంటుంది చెప్పండి, వాళ్ళ గ్రాఫ్ ఏ లెవెల్స్ ఉంటాయి చెప్పండి, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు మాట్లాడుకునే పదాలు ఎంత ఎత్తుకుంటే చెప్పండి. ఇప్పుడు అలాంటిది మనం అందుకోవాలి అంటే ఆ స్టాండింగ్ పక్కకి వెళితే కానీ మనకు అర్థమవుతాయా? అందుకే వెళదాం. ఏం జరుగుతుందంటే ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అర్థమైపోవాలి? బైబిల్ అర్థమైతే ఇక్కడే మీకు అర్థమైపోవాలి. 69 మంది నన్ను స్పష్టంగా చూడలేకపోయారు అంటే నువ్వు ఒక్కడవే చూడగలుగుతున్నావంటే చెప్పండి, నీలో నూతన జన్మ ప్రారంభమయ్యింది. అది పాయింట్. అక్కడ 69 మంది చూడలేదు ఈ సమాజంలో, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ పెద్దలు చూడలేదు, కానీ నువ్వు చూడగలుగుతున్నావు. దేవుని రాజ్యం అనగానే ఇక్కడ సంఘమే కాదు, ఇక్కడ దేవుని రాజ్యము, శక్తి, బలము, దేవుని జ్ఞానము ఎవరై ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు. రాజ్యానికి కర్త అయినే, దేవుని శక్తి అయినే, దేవుని బలమైనే, దేవుని జ్ఞానమైనే, దేవుని వాక్యమైనే. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతున్నావంటే, అంటే నన్నుగా నువ్వు గుర్తించగలుగుతున్నావంటే న్యూ లైఫ్ నీలో స్టార్ట్ అయింది నికోదేం అని చెప్తున్నాడు. పసిబాలుడు కదా, ఆత్మీయంగా త్వరగా అర్థమవక అన్నాడు. కొత్తగా జన్మించడం అంటారేంటి? మాలాంటి ముసలోళ్ళు ఉన్నాం, మాలాంటి వృద్ధులు ఉన్నాం, మళ్ళీ పుట్టాలంటారు మీరు? అమ్మ గర్భంలోకి మళ్ళీ ఎలా వెళ్ళి మళ్ళీ బయటికి ఎలా వస్తాం? తల్లి గర్భం నుంచి మళ్ళీ పుట్టమని మీరు చెప్తున్నారా? అసలు మాకు ఏమి సెలవిస్తున్నారని ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని లేవనెత్తుతున్నాడు. చూడండి, అమ్మ గర్భంలోకి పుట్టడం మళ్ళీ వెళ్ళి రావడం అసాధ్యంగా. అంటే ఈయనేమో ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, ఈయనేమో శారీరకమైన అమ్మ గర్భానికి వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. అయ్యా మీకు విషయం చెప్పాలి. నెక్స్ట్ చదవండి. ఒకడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా చెబుతున్నాడండి? ఒకడి నీటి మూలంగా. ఈయనేం అడుగుతున్నాడు, ఈయనేం చెబుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని పొగిడాను అనుకోండి, థ్యాంక్ యూ బ్రదర్ అనాలి. అలా కాకుండా బాప్టిజం తీసుకున్నావా అన్నాను అనుకోండి, ఎలా ఉంటుందండి మీకు? ఎప్పుడు ఇలా మాట్లాడతారు దగ్గర అనుకోరు. సందర్భం లేదనుకుంటాం, కానీ అక్కడ సందర్భం ఉందండి. సందర్భం ఉంది. ఆ సందర్భానుసారంగానే మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, అమ్మ గర్భం నుంచి ఎలా పుడతా అంటే, అమ్మ అంటారేంటి సార్? మీకు ఇంకా క్లారిటీ ఇస్తున్నాను. నీటి మూలముగాను చెప్పండి, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇందాక స్టార్టింగ్లో క్వశ్చన్ మీకు రేజ్ చేశాను. నీటి మూలంగా అనగానే మెజారిటీ స్పీకర్స్, మెజారిటీ ప్రసంగాల్లో ఏమనుకున్నారు? నీటి బాప్టిజం అనుకున్నారు. విషయం ఏంటి తెలుసా? ఆ నైట్ టైం అసలు బాప్టిజం ప్రస్తావనే లేదు వీళ్ళ దగ్గర. మరి నీరంటే నీరు కాదా? కాదు. అలా ఎలా అంటే ఆ మాట్లాడుకునే ఇద్దరు ఎవరు చెప్పండి? స్పీకర్స్ వాళ్ళు. ఇప్పుడు అలాంటి వక్తలు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ స్టాండింగ్స్లో కొన్ని పదాలు మాట్లాడుకుంటున్నారు. నీటి మూలముగాను చెప్పండి, ఆత్మ మూలముగాను. నీటి మూలముగాను, ఆత్మ మూలంగాను. ఆత్మను పక్కనెట్టండి, నీరంటే ఏంటి? ఏమన్నారంటే 2 పదాలు. చాలామంది నేను అలాగే చెప్పానండి, దేవుని దేవాలయం రికార్డ్ అవ్వలేదు ఎప్పుడో. నాకు ఇప్పుడు కళ్ళు బాగా బ్రైట్నెస్ వచ్చింది. నీటి మూలంగా అనగానే ఇదిగో నీటిలో ముంచుతున్నాం కదండి, అదండి. ఆత్మ మూలంగా అంటే మనకు పరిశుద్ధాత్ముడు వస్తాడు కదండి, అప్పుడు మనం ఆత్మీయంగా జన్మిస్తామండి, అదండి అన్నారు. అంటే ఇంకెలా తోస్తే అలా చెప్పేస్తావా? సందర్భం వద్దా? బోధ చేయడం ఎంత ప్రాముఖ్యమో బోధన ఎగా దిగా తీస్తే మెడ మీదకి కత్తి వస్తుంది అన్నది కూడా చెప్పండి
అంతే వాస్తవం. మనకు తెలియకపోతే తెలియదు, తెలిస్తే తెలుసు. మాకు 2 రెళ్ళు వరకే వచ్చండి అంటే అంతే వచ్చు, అంతే. మనకు రాంది కూడా యాక్టింగ్ చేసాం అనుకోండి, ఎదురు చెప్తుంటే మా గ్రహం మీద అలాగే అంటారండి 2 రెళ్ళు 6 అని. అంటే గ్రహం మీద ఉండవు, గుర్తెట్టుకో. నీ లెక్కలు నేర్చుకుని చెప్పు. ఏం చెప్తున్నాడు చూద్దాం. నీరంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఈయనకి ఏం తెలుసు? నికోదేముకు బాగా ఏం తెలుసు అండి? పాత నిబంధన తెలుసు. పాత నిబంధనకి ఈయనకి బాగా తెలుసు కనుక పాత నిబంధనలో నీరంటే ఐడియాలజీలో ఏంటి చూద్దామా? చూద్దాం ఒకసారి, చూద్దాం. యెషయా గ్రంథం తీయండి ఒకసారి, 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆగుదాం, అక్కడ రాయబడిన చూడండి. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తా అన్నాడు. యెషయా గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 53వ అధ్యాయం కూడా మీరు చదవండి. ఎండిన భూమిలో లేత మొక్క వల్ల ఆయన మొలుస్తున్నాడు అంటారు. యెషయా గ్రంథంలో ఎండిన భూమి అంటే ఎవరు అర్థం అయిపోతే రేపు తూర్పు అయిపోతుంది చూడమే చెప్పాలి. యెషయా గ్రంథంలో ఎండిన భూమి అంటే ఎవరు? గ్రంథకర్త ఉద్దేశంలో ఎండిన భూమి అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఎండిన భూమిలో లేత మొక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఎండిన భూమి లేత మొక్క అనేది ఏ అధ్యాయంలో ఉంది? యెషయా 53వ అధ్యాయంలో ఉంది. ఓకే, యెషయాకి 53వ అధ్యాయానికి ముందున్న అధ్యాయం ఇప్పుడు మనం తిరిగేస్తాం. ఏది? 44వ అధ్యాయం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎండిన భూమి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎండిన భూమి అంటే ఏంటి చెప్పండి. అక్కడ మొక్క అంటే మొక్క కాదు, అక్కడ మొక్క అంటే మెస్సయ్య. అక్కడ భూమి అంటే భూమి కాదు, అక్కడ ఎండిన భూమి ఇశ్రాయేలు. ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఎండిన భూమి అంటే ఎండిన భూమి కాదు, ఎవరు చెప్పండి? అదే చెప్పండి, అది యెషయా గ్రంథమే. అక్కడ అర్థమేముందో చెప్పండి. ఇక్కడ అర్థమే. ఇక్కడ ఎండిన భూమి అంటే ఇశ్రాయేలు. ఎండిన భూమి అంటే భూమి కాదు, మొక్క అంటే మొక్క కాదు. నెక్స్ట్ నీరు అంటే నీరు కాదు. మీకు అర్థమవుతుందా? పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. పదాల ద్వారా రూపకలంకారంగా మాట్లాడే భాష, భావ వ్యక్తీకరణ, పద్య భాగాలు, రచనా కావ్యాలు అంటారు వీటిని. గ్రంథకర్త యొక్క శైలి అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఎండిన భూమి అనగానే ఇశ్రాయేలు అయితే, లేత మొక్క అనగానే అక్కడ యేసుక్రీస్తు వారైతే, ఇప్పుడు ఎండిన భూమి దగ్గర నీరు అనగానే ఎవరు? నీరు అంటే వివరణ కింద ఇచ్చాడు చూడండి, కింద ఇచ్చాడు. అదే వచనం చదవండి మళ్ళీ. అదే వచనం. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీరు కుమ్మరించెదను, ఆత్మ కుమ్మరించెదను. నీరు కుమ్మరించెదను, ఆత్మ కుమ్మరించెదను. నీరు కుమ్మరించెదను, ఆత్మ కుమ్మరించెదను. ఇప్పుడు చెప్పండి, కుమ్మరింపు అనే పదాలు నీటికి ఉపయోగిస్తున్న పదాలు, దేనికి ఉపయోగిస్తున్న పదాలు చెప్పండి. ఆత్మ. ఇది మీకు అర్థమైతే, నీటి మూలంగా జన్మించాలి నికోదేము గారంటే ఎవరి మూలంగా జన్మించమని చెప్తున్నాడు చెప్పండి? ఆత్మ మూలంగా. మరి నీటి మూలంగా ఆత్మ మూలంగానే ఆత్మను గురించి 2 సార్లు చెప్పాడంటే యూదులకు ఒక స్టైల్ ఉంది. ఒక విషయాన్ని 2 సార్లు చెప్పారు అంటే చెప్పండి, అది బహుబలమైనది. ఇంకా మీకు అర్థం కావాలి అంటే మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమి నిండించి. ఇవన్నీ ఒకటే కదా చెప్పండి. ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమి నిండించి. ఒకే పదాన్ని తిప్పి తిప్పి చెప్పి పర్యాయ పదాలు చెబుతున్నాడంటే విషయం అంత విలువైనది అని. ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా అంటున్నాడంటే ఈ నీరన్నా ఆత్మన్నా ఎవరిని గురించి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అంటే నికోదేము గారిని ఎవరి ద్వారా జన్మించమని చెప్తున్నాడు? ఆత్మ మూలంగా జన్మించాలి. ఇక్కడ నీరంటే బాప్టిజం కాదు. ఇంకా క్లారిటీ కావాలి మనకి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ
అపవిత్రత పోవున్నట్లు మీ మీద నేను ఏం జల్లుతాడట? శుద్ధ జలం. అంటే మన అపవిత్రాన్ని, మన పాపాన్ని, మన నీతిని ఒప్పింపజేసి మన కడగడానికి మనలోకి వచ్చేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అంటే పాత నిబంధన వరుసలో ఎక్కువ నీటి అనే పదం మెజారిటీ ఇలాంటి శుద్ధీకరణ గురించి ఎవరికి ఇంటెన్షనల్గా రచయితలు వాడారు చెప్పండి? ఈ పదాలు త్రిత్వంలోని ఒక భాగమైన పరిశుద్ధాత్మను వచ్చి వాడారు. పోనీ మాకు అలాగ అనిపించట్లేదండి, మీరు ఎక్కడో ఆ రెఫరెన్స్ ఇచ్చి మీరు ఇక్కడ కలిపేస్తున్నట్టు మాకు అనిపిస్తుందండి. అది యోహాను సువార్తలోనే మేము చదివాం కనుక. ఏ సువార్త? యోహాను సువార్తలోనే చదివాం కనుక యోహాను దృష్టిలో కూడా నీరు అనగానే ఆ డెఫినేషన్ ఏంటో మాకు అక్కడే కావాలంటే ఇది మజా. అర్థమైందా? ఇప్పుడు ఇదే మనకు చూపించాలంటే యోహాను సువార్తలో నీరు అంటే ఏంటో చూసాం కనుక నీటి వివరణ కూడా యోహాను సువార్త ఇస్తే బాగుంటుంది. చూద్దాం ఒకసారి, చూద్దాం. వద్దా? అర్థమవుతుందా? సూత్రం మర్చిపోకండి. మీకు అర్థమైనా అర్థమవకపోయినా చెప్పండి. కొంతసేపు అర్థమైనట్టు పెట్టండి, అరగంట తర్వాత మొత్తం అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనంట. సరే చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. పై వచనకి వెళ్దామా? నా యందు విశ్వసించిన వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జలములు పారునని బిగ్గరగా చెప్పాను. జీవ జలములు కిందికి. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఏమని చెప్పాడట? జీవజలాలంటే ఏంటో కాదు చెప్పండి. జీవజలాలంటే ఆ రావులపాలెం దగ్గర అమ్మరు. జీవజలాలంటే ఆ 7 వారాలు వెళ్తే అమ్మరు. జీవజలాలంటే అక్కడెక్కడో అమ్మరు. జీవజలాలంటే ఆ మిషన్కి వెళ్ళకు. జీవజలాలంటే ఇక్కడికి వెళ్ళకు. జీవజలాలంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోక విజయవాడ దాటి. జీవజలాలంటే అది కాదు. జీవజలాలంటే చెప్పండి పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, యోహాను సువార్తలో కూడా నీటిని గూర్చిన పదం ఎవరికి వాడారు చెప్పండి? పరిశుద్ధాత్ముడికే వాడాడు. ఇదిగో సమరయ స్త్రీ దగ్గరికి మండుట ఎండవేళ వచ్చాను కూర్చుని, అది యోహాను సువార్తే. మండుట ఎండవేళ కూర్చుని ఉన్నప్పుడు ఆవిడతో డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఇదిగో మీకు విషయం చెప్తాను అమ్మ మీకు విషయం చెప్తాను. ఒక్కసారి నేను ఇచ్చి నీళ్ళు తాగితే మరలా ఇంకెప్పుడు దప్పుకొనరు. అవి ఎప్పటికీ జీవజల బొగ్గలు ఊరుతూనే ఉంటాయంటే ఆవిడ అందుకోసారి ఇచ్చేయండి తాగేస్తాను అంది. కానీ విషయం ఏంటి తెలుసా? ఆవిడకి తెలియని జీవజలాలు ఏంటి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. అంటే మీరు ఎక్కడ ఈ విషయాలు కదిపినా పరిశుద్ధాత్ముడు అనే ఈ పదాన్ని, నీటి పదాన్ని ఆత్మకు క్రోడీకరిస్తూనే ఉపయోగించాడు. ఇంకా స్థిరపడద్దామా? దీనికి స్టేట్మెంట్కి జోడింగ్ పౌలు గారు ఇస్తే బాగుంటుంది. పౌలు గారిని అడుగుదాం. తీతు పత్రిక ఒకసారి చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఫుట్ నోట్ ఇచ్చారు చూడండి. మనం నీతిని అనుసరించి చేసిన క్రియలను గాక కనికరము చొప్పుననే అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము జన్మ సంబంధమైన స్నానానికి ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. పునఃస్థితి స్థాపన అంటే దాని అర్థం ఏంటి? ఒక మనిషి మళ్ళీ నూతనంగా స్థాపింపబడడం. ఎలా స్థాపింపబడతాడు? అక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. ఆత్మ ద్వారా కొత్తగా చెప్పండి పునఃస్థితి స్థాపన జరుగుద్ది. అంటే ఇక్కడ నీటి బాప్టిజం, ఇక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా నీటి బాప్టిజాన్ని గురించి కాదు చెప్పండి, పరిశుద్ధాత్ముల్లో పుట్టుకను గూర్చే మాట్లాడుతున్నాడు. అంటే స్నానమన్నా, నీరన్నా, శుద్ధ జలాలన్నా, జీవజలాలన్నా ఎవరి వైపు చూపిస్తున్నాయి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నికోదేము గారు చెప్తున్నాడు, అయ్యా మీరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరు. మీరు చూస్తున్నారు, ఆల్రెడీ నన్ను గుర్తిస్తున్నారు,
మీలో జన్మ మీకు తెలియకుండానే స్టార్ట్ అయింది. వింతైన మాట ఏంటో తెలుసా? ఆ కిందకు వచ్చేసరికి చాలా ఎత్తైన బరువైన పదాలు వాడుతున్నాడు అక్కడైనా. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కిందికి, గాలి తనకిష్టమైన చోటున విసురును, దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది మీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆగుదాం. పరిశుద్ధాత్మ వలన మనం పుట్టామని మనకు ఎలా తెలుస్తుందండి? స్లోగా మాట్లాడతారా? ప్రైజ్ ద లార్డ్ అని స్లోగా నడుస్తారా? కుర్చీ వేసినప్పుడు కొంచెం ఎదరికొచ్చేలాగా కూర్చుంటారా? ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చూపించే యాటిట్యూడ్స్. ఇవన్నీ మేము ఇంత వినమ్రతతో మీ ఎదుట ఉన్నామని చెప్పడానికి. సైడ్ పాపులు తీసుకోవడం, స్లోగా మాట్లాడడం మంచిదే, సైలెంట్గా ఉండడం మంచిదే. కానీ ఇతను పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడని ఎలా తెలుస్తుంది? తెలియదండి, అస్సలు తెలియదు. ఎందుకు తెలియదంటే చెప్తున్నాడు చూడండి. ఆడు ఎప్పుడు పరిశుద్ధాత్మ వలన జన్మించాడో మనకు తెలియదు అనడానికి ఒక ఉదాహరణ ఎత్తుతున్నాడు. గాలి అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. గాలి వచ్చిందని మనకు అర్థమవుద్ది. అది అక్కడ స్టార్ట్ అయిందండి గంట ముందు. నల్లగా ఉంది ఏటో అన్నావంటే నిన్నేం చేస్తారు చెప్పు? జాయిన్ చేస్తారు. ఎక్కడ? దగ్గరలో హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఇంకా ఎక్కువైపోతే మానస హాస్పిటల్ అక్కడ ఉంది, తీసుకెళ్ళి అక్కడ ఉంది మన దానమైపోయాడు, అక్కడ ఏం జాయిన్ చేసేస్తారు. లేదంటే ఇంక ఎక్కువైపోతే గాలి ఇగో నల్లగా తెలగైపోతుందండి అన్నావంటే ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళిపోతారు. అంతే. గాలి కనబడదు కానీ గాలి ప్రభావాన్ని అనుభవించగలమని చెప్పండి. చల్లగా వేస్తుందండి మబ్బుకి, గాలి ఇటువైపు తూర్పు గాలి వేస్తుందండి అని చెప్తాం. గాలి మనకు కనబడదు కానీ గాలి ప్రభావాన్ని ఏం చేస్తాం చెప్పండి? సేమ్ ఒకడు పుట్టాడు ఆత్మలు అనడానికి గుర్తు ఏంటంటే వాడు ఎప్పుడు పుట్టాడో తెలియదండి. చాలామంది అనుకుంటారు నా ప్రసంగం విని మారిపోయాడండి. తప్పండి ఆ మాటలు. మన ప్రసంగాలు విని మారరు. పరిశుద్ధాత్ముడు కలగజేసుకుంటేనే చెప్పండి మారతారు. దేవుడు ఒకడిని ఆకర్షిస్తే కానీ ఎవ్వడు మన యొద్దకి రాడు. మనం ఏమనుకుంటాం? మా నానమ్మ ప్రార్థన చేసిందంటే మీ నానమ్మ గాలి కూడా నీకు తెలుసు. మీ నానమ్మ ప్రార్థన వలన నా ప్రసంగాల వలన మారిపోడు. అక్కడ ఒకరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అంటే ఆత్మ పుట్టిక జరిగింది. అది ఎప్పుడు జరిగింది తెలీదు. అది ఈ రాత్రే జరగచ్చు, నిన్నే జరగచ్చు. ఎప్పుడు జరిగిందో కూడా జన్మించినట్టు కూడా స్పష్టం ఉంది. కానీ ఒక క్లారిటీ మనకు ఉంటుంది, అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తాం? ఒకప్పుడు ఇదే టైంకి సండే ఈవినింగ్ వస్తే నీకు రాజమండ్రి పార్కుల చుట్టూ తిరగడం అంటే నీకు ఇష్టం. కానీ ఇప్పుడు సత్యం వినడం అంటే నీకు ఇష్టం. అంటే నువ్వేమయ్యావు చెప్పు? మారావు. నీకు సత్యం నచ్చుతుంది. గంటలు కూర్చుని వాక్యము అంటున్నావంటే నీ టేస్ట్ మారిపోయింది, నీ విజన్ మారిపోయింది, నీ భావాలు మారిపోయాయి. గంటలు తెల్లవార్లు ఇక్కడ వాక్యం చెప్పినా ఉండాలనిపిస్తుందండి, తెల్లవార్లు ప్రార్థన పెట్టినా ఉండాలనిపిస్తుందంటే ఏమైందిరా నీకు అంటే పాతోడు చచ్చాడు చెప్పండి, కొత్తోడు పుట్టాడు. వీడి టేస్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? వీడి పార్కుల్లోనో ఆర్ట్స్ గ్రౌండ్లోనో ఎక్కడెక్కడ ఉందిగా తిండి ప్రోగ్రాం, అక్కడెక్కడో కూర్చోడు, ఎక్కడికి వెళ్ళడు. వాక్యం అంటాడు. వాడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వచ్చి అక్కడ కూర్చుంటాడు. అరే ఏంట్రా బైబిల్ ఏంట్రా మీకు అని పిచ్చా అంటే ఎస్ చెప్పండి, మాకు బైబిల్ పిచ్చి, మాకు వాక్యం పిచ్చి, మాకు దేవుడు పిచ్చి. ఇక్కడ కూర్చొని ఉండడం వినడం అంటే మాకు ఇష్టం. టేస్ట్లు మారిపోతాయి. ఒకప్పుడు అలా సినిమా చూస్తుంటే మన మనసు ఏమనిపించదు? భలే కొట్టాడండి, ఈడికి 2 తగిలితే బాగున్నా, పక్క ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తాం అని ఫీల్ అయిపోతాం. చిన్నప్పుడు పాత సినిమాలు సెంటిమెంట్ సినిమాలు చూస్తే ఆడేడితే మనం ఏడుస్తాం. ఆడకరా దొంగలు రేళ్ళందరూ నీ విలువ తెలియలేదు కానీ ఆడేడితే మనం ఏడు చేసేవాళ్ళు. ఇప్పుడు మనస్సాక్షి ఎలా ఉంటే చెప్పనా? అమ్మో సినిమా చూస్తున్నాను, ఇంత విలువైన సమయాన్ని నేను వ్యర్థం చేస్తున్నాను, నా దేవుడు ఈ విషయాన్ని బట్టి కూడా లెక్క అడుగుతాడేమో, నేను ఎక్కువ టీవీ చూస్తున్నాను, నేను ఎక్కువ మొబైల్ వాడుతున్నాను, నేను ఎక్కువ మూవీస్ చూస్తున్నాను, నా దేవుడు నన్ను నేను అడుగుతున్నాను ఈ మార్పు ఏంటండి అంటే అదే ఆత్మలో జన్మించడం అంటే.
ఎక్కువ ఆత్మీయులతో ఉండాలనిపిస్తుంది, ఎక్కువ వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. మా లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, సంతోషమైన ఫస్ట్ ఫోన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి బాధ వచ్చినా మొదటి ఫోన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి ఏం జరిగినా స్టార్టింగ్ వాళ్ళతోనే పంచుకుంటే. ఎందుకంటే అదంతే. ఇది ఆత్మ కలిగించి చెప్పండి ఐక్యత, అదంతే. సార్ మీకు విషయం చెప్తున్నాను, అది ఎలా ఉంటుందని మీరు అడుగుతారు ఏంటండి? మీరు అడగకూడదు. ఎవడో లేఖనాలు తెలియని అడిగాడంటే అనుకోవచ్చు, మీరు అడగడం ఏంటండి అని. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలా సాధ్యమని ఆయన అడగగా యేసు ఇట్లను, నువ్వు ఇశ్రాయేలుకి బోధడవై ఉండి వీటిని ఎరుగవా? అసలు మీరే క్వశ్చన్ అడగడం ఏంటండి? అలా ఎలా మారిపోతారండి సడన్గా? మనుషులు సడన్గా ఎలా మారిపోతారండి అంటే నికోదేము అంట, అసలు ఈ క్వశ్చన్ మీరు అడగొచ్చా స్పీకర్ అయి ఉండి? మీరు ఇశ్రాయేలుకి బోధకుడు ఉండాలి. మీరు చదవలేదు? ఇదిగో మీ రాతి గుండెని తీసి మాంసం గుండెని ఇస్తాన్నాడు, మీరు చదవలేదు అది? ఇదిగో ఒకేసారి మీ శుద్ధ జలాలు జల్లి మిమ్మల్ని మార్చేస్తాడు, మీరు చదవలేదు అది? పాత స్వభావాన్ని తీసి నూతన స్వభావాన్ని ఇస్తాడు, రెప్పపాటున మనుషులు మారుతున్నారు, మీరు చదవలేదు అది? ఆ రోజు యెహోవాని గురించి ఎవరికి బాహాటంగా వివరించాల్సిన అవసరం లేదు, వారు హృదయం అనే పలక మీదే నా మాటలు ఆత్మీయంగా రాసేస్తాను అన్నాడు, అది చదవలేదు మీరు? అది మీరు అడుగుతున్నారు ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్? బయట లేదంటే మనిషి ఎలా మారుతాడంటే అంటే వాడికి అర్థం అవ్వలేదు, వాడికి స్టాండింగ్ లేదు కనుక వాడు అడిగాడంటే అర్థం ఉంది. మీకు స్టాండింగ్ తెలుసు, పదాలు తెలుసు, లేఖనాలు తెల్లారితే చదువుతారు. మీ 70 మంది కలిసి ఆ సన్హెడ్రిన్ సభలో మీరు అడుగుతున్నారు ఏంటి సార్? మీ లెవెల్ ఏంటి? మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? అడగండి. ఆత్మమూలంగా మారడా అంటే మనసు మారడా? ఈ సృష్టి అంతా ఒకేసారి అంధకారం కలిగి ఉంటే చీకటి జలముల మధ్య ఈ పదార్థం కూరుకుపోయి ఉంటే అంధకారమందు వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు అంధకారమందు వెలుగు కలగలేదా? అంధకారమందే వెలుగు కలగజేసిన దేవుడు అంధకార హృదయాలను వెలుగుమయంగా ఎలా జరుగుతుందని మీరు ఎలా అడుగుతున్నారండి? ఎలా సాధ్యమండి అని మీరు అడుగుతున్నారంటే ఆ నమ్మడోడు అడుగుతాడు, మీరు ఎలా అడుగుతున్నారండి? సరే వదిలేయండి. మీరు డౌన్ అయ్యి మాట్లాడుతున్నారు కనుక నేను కొంచెం డౌన్ అయ్యి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అని ఆయన లైన్లోకి వచ్చాడు. చూడండి ఏమంటున్నాడో. మీకు తెలుసు ఈ సంగతులని, నేను కొత్త ఏం చెప్పట్లేదు, లేఖనాలు ఉన్నాయే మీకు చెప్తున్నాను. చూసిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాను. మా సాక్ష్యం మీ సభలు అంగీకరించలేండి, ఎందుకంటే మీకు అదో రకమైన వైరాగ్యం ఉంటుంది, మీరు అంగీకరించలేండి. నెక్స్ట్, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైన సంగతులు మీతో చెప్పినప్పుడు మీరు ఎలా నమ్ముతారు? కిందికి, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప, పరలోకంలో ఉండే మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీరు అనుకుంటున్నారు మీ మేకపోతు గడ్డాలు వేసుకుని నిలువుటంగీలు వేసుకుని సభలో కూర్చొని బోధ చేసి ఈ క్రియలు, వందనవచనాలు, ఉపవాస కూడికలు, బహిరంగ ప్రార్థనలు చేసి ఈ భక్తి చేసి మీరు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఒకడు పరలోకం వెళ్ళాలన్నా, పరలోకం నుంచి ఒకడు భూలోకానికి రావాలన్నా ఒకడి ద్వారానే జరుగుద్ది, మనుష్య కుమారుడైన నా వల్ల. గుర్తుపెట్టుకో, మీ క్రియల వలన మీరు పరలోకానికి పోరు, మీ మేకపోతే గాంభీర్యం వల్ల మీరు పరలోకానికి పోరు, మీకు మోక్షము మీరు అనుకుంటే రాదు. అక్కడున్నవాడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడున్నవాడు మళ్ళీ అక్కడికి వెళతాడు. నేను ఆ వచ్చినోడు వెళ్ళినోడు నేను పర్మిషన్ ఇస్తే తప్ప ఎవ్వడు రాడు, నా ద్వారా తప్ప అన్నాడు. మీరేదో అనుకుంటున్నారు, మీరు 70 మంది టీంలో ఉన్నాం, మాకు కాకపోతే దేవుడు పరలోకం ఎవరికి ఇస్తాడు, మాకు 70 సైర్లు ఎత్తారు అనుకుంటున్నారు మీరు. మీకు ఏం వేయరు సార్. నా పర్మిషన్ లేకపోతే తండ్రి మీకు వెల్కమ్ బోర్డు కూడా పెట్టడం నా ద్వారా జరుగుద్ది. ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను సార్, ఎలా జరుగుద్ది అని అడిగారుగా, కిందకి చెప్తున్నాడు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, అనగా పరలోకం నుండి ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. వెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో ఎవరైనా? ఎవరో వెళ్ళరు. నా పర్మిషన్ లేకుండా పూర్వం ఉన్నవారైనా వెళ్ళరు, చెప్పండి, నా తర్వాత పుట్టినవారైనా నా ద్వారానే వెళతారు. మనుష్య కుమారుడికి అక్కడ ప్రవేశం తప్ప ఎవరికి ప్రవేశం లేదు. కిందికి, అరణ్యములో మోసే సర్పముని ఎలాగు ఎత్తునో, ముగించేసుకుందాం, ఎలాగు ఎత్తునో అలాగునే విశ్వసించి ప్రతి వాడును నశింపక
ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ముగించేస్తాను వినండి. ఏం చెప్తున్నాడు సార్? మీకు ఎన్నో ఆత్మ విషయాలు చెప్తున్నారు, మీరు స్టాండింగ్ బాగుంటుంది అనుకున్నారు, మీరు ఇంకా భూ సంబంధమైన సంగతులు కానీ ఆలోచిస్తున్నారు కనుక మీకు తెలిసిన హిస్టరీలోంచి ఒక పాయింట్ నేను ఎత్తుతున్నాను. అరణ్యంలో చరిత్ర మీకు గుర్తుంది కదా సార్? నికోదేము గారు. నికోదేము అంటే ఈ రోజుకు నువ్వే. గుర్తుంది కదంటే గుర్తుంది. ఆ రోజు ఏం జరిగింది సార్? వీళ్ళందరూ మూలిగారు, శనిగారు. ఎవరు? ఇశ్రాయేల్. ఏమని మూలిగారు? ఏం మోజెస్, మాకు ఐగుప్తిలో సమాధులు లేవని తీసుకొచ్చావా? ఏంటి మోజెస్, మనం చంపేయడానికి తీసుకొచ్చావా? మోజెస్, మాకు అన్నం లేదు. మోజెస్, మాకు మాంసం లేదు. మోజెస్, మాకు నీళ్ళు లేవు. మోజెస్. ఇక్కడ దేవుడే అయిపోయాడు. ఈ మోసే ఏమైపోయాడు? శనిగే సార్. ఆ సంఖ్యాకాండ 21వ అధ్యాయం. గొప్ప నాయకుడు కనుక ఆయనకు మంచి గుణగణాలు ఉన్నాయి. దొంగ ఎదవలేరా, నిన్న కదరా తిన్నారు అనలేదు. మనమైతే ఏమంటామండి? ఆగండ్రా అనలేదు. ప్రభా నీళ్ళు అంటున్నారు ప్రభా అనమాట. అయినా ప్రభా బాధపడుతూ అన్నాడు, చాలా బాధ అయిపోతుంది ప్రభా అని. మోజెస్ సేవకుడుగా నిన్నెవడైనా ముడితే నాకు అనుగుడ్డు ముట్టినట్టే. సేవకులకి వాగ్దానం అది. నిన్నెవడైనా ఏమన్నా అంటే నన్ను అన్నట్టే. నువ్వు ఫీల్ అవుతున్నాగా, నేను ఫీల్ అవుతున్నాను. రేపు కోర్ కమిటీ మీటింగ్ పెట్టి అందరి సంగతి తేల్చేస్తా అన్నాడు. పెట్టాడు. అందరి దగ్గరికి ఎడారి నాగుత్రాసులు వచ్చి కరిసేసాయి, చచ్చిపోయారు. మాంసం అనగానే పాము వచ్చి కరిసేసింది. మన్నా అనగానే కరిసేసింది. నీళ్ళు అనగానే కసక్కమని కరిసేసింది. ఎవడు వాగితే అని కరిసేసింది పాము వచ్చి. అంటే మన ఇండియాలో ఉన్న నాగుపాములు వేరు, ఇశ్రాయేల్ని అరబ్బు ఎడారిలో కరిచేసిన పాములు వేరండి. మీరు డిస్కవరీ కానీ నేషనల్ జియోగ్రఫీ ఎప్పుడైనా చూసినప్పుడు చూడండి, ఎడారి నాగులని పొడపాముల్లో ఉంటాయి, బలంగా బంతుల్లో ఉంటాయి. దాని తోక చివరన ఒక సౌండ్ చేస్తుంది. అది ఇలా వైబ్రేషన్ ఇస్తుంది అనమాట. ఎనిమిస్ అందరికీ ఇది మాది గ్రౌండ్, ఎవడు రాకండి అని. ఎవడన్నా వస్తే కరిసి చంపే. అంత చాలా వేగంగా నిమిషాల వ్యవధిలో. మనకి ఈ పాము కరిసిన ఒక గంట దాన్ని అక్కడ అలా సీరియస్ కొంచెం కట్టి ఈలోపు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కొంచెం పర్లేదు, 90% బతుకుతాం. ఇక్కడ ఏ పాము కరిచినా. కానీ ఈ పాము కరిస్తే అండి నిమిషాల్లో చచ్చిపోయి ఇలా కట్ చేసి లోపు చచ్చిపోతామండి. అవి ఇలా సౌండ్ చేస్తాయి. చిన్నపిల్లల దగ్గర గిలిగించుకెళ్ళి ఉంటాయి చూసారా, దాని తోక చివరి ఇలా ఊపుతుంటుంది. అంటే చాలా డేంజరస్ పాములు అనమాట. అలాంటి పాములు వచ్చి కరిచేసిన ఇశ్రాయేల్ని. మళ్ళీ మోసే బాధపడు, మంచి నాయకుడు అయిన ప్రభా వదిలే ప్లీజ్ ప్రభా వదిలే వీళ్ళు చచ్చిపోతే నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. చంపదు ప్రభా అంటే ఏం చేస్తావు మోసే? ప్రభా వదిలే, ఆపే ప్రభా అంటే ఇలా రాయితే ఒక స్తంభం తయారు చేయి. ఆ స్తంభం పైన ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెట్టు. ఎవడైతే మాటిని మన్నా అనకుండా, ఆహారం అనకుండా, నీళ్ళు అనకుండా, ఎవడైతే ఇప్పుడు నీ మాట విని ఇప్పుడు సరాసరి ఇత్తడి సర్పం వైపు చూస్తాడో ఆడు బతుకుతాడని చెప్పు. నమ్మినోడు బతుకుతాడు, నమ్మకపోతే మళ్ళీ చెప్పండి పాము కరిచేస్తుంది, చచ్చిపోతాడు. స్తంభం పెట్టారు, అందరు లైన్గా నడుస్తున్నారు. స్తంభాన్ని చూసి బతుకుతాం అనుకున్నారు, విషం తగ్గిపోయింది. బతుకుతాం అన్నారు, విషం తగ్గిపోయింది. బతికేశారు. పాము ఇంకా కరవడు, పాము కరిసిన వారు అందరూ బతికేస్తారు. ఇతర సర్పం చూస్తే బతికేస్తారు. నీకోదేము క్వశ్చన్ అడిగారుగా, అది ఎలా జరుగుద్దంటే కౌంటర్ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇత్తడి సర్పం పెడితే పాము కరిస్తే, ఇత్తడి సర్పం పెట్టినప్పుడు పాము కరిసిన వ్యక్తులు విషం ఎలా తగ్గిపోయిందో నీకోదేము గారు చెప్పండి సారు. అది జరిగిందని మీకు అర్థమై మీరు నమ్మితే చెప్పండి, ఇది కూడా జరుగుద్దని నమ్మండి. ఆ రోజు పామును చూస్తే బతికేశారన్నది ఎంత వాస్తవమో ఈరోజు నేను మళ్ళీ నొక్కు చెప్తున్నాను సార్. ఒకడు బతికి బట్టగట్టి పరలోకానికి రావాలి అంటే, మృతుల్లో నుంచి సజీవంగా లేవాలి అంటే, సజీవ లెక్కల్లో ఒక నిలబడి దేవుని రాజ్యంలో వాడికి పౌరుషత్వం రావాలి అంటే, ఇప్పుడు చూడాల్సింది సర్పాన్ని కాదు, ఇప్పుడు చూడాల్సింది మోసేని కాదు, ఇప్పుడు చూడాల్సింది ధర్మశాస్త్ర పలకన కాదు, ఇప్పుడు చూడాల్సినది నన్ను చూడాలి సార్. మీరు బతకాలన్నా, మీ 69 మంది బతకాలన్నా, భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మనుష్యుడు బతకాలన్నా నన్ను చూడాలి. ఆ రోజు ఇత్తడి సర్పాన్ని ఎత్తితే ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు బతికారు. ఇదే స్టాండింగ్లో మీరు ఊహించుకోండి, ఒకరోజు నన్ను ఆకాశానికి భూమికి మధ్యలోకి ఎత్తుతారు. ఎవడైతే ఈ సిలువను చూసి నమ్ముతాడో చెప్పండి, వాడు బతుకుతాడు. నోట్ దిస్ పాయింట్ అని చెప్పాడు ఆయన. పడిపోయిందండి మైండ్లో నికోదేముకి.
మనకు అర్థమైందో లేదో కానీ ఆయనకు అర్థమైపోయింది. ఎంత అర్థమైందంటే ఆ రాత్రిన ప్రసంగం 7వ అధ్యాయం వరకు పనిచేసింది. ఆ 7వ అధ్యాయం నుంచి చివరికి ఎక్కడికి పనిచేసిందో చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త ముగించేద్దాం. 19వ అధ్యాయం 39వ వచనం. 19వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. యూదుల పాతిపెట్టు మర్యాద తప్పున ఆ సుగంధ ద్రవ్యాలతో ఆయన కాపాడుతున్నారు. ఎవరండి? మొదటి రాత్రి వేళ. మొదటి రాత్రి అంటే పరిచర్య ప్రారంభమైనప్పుడు ఆ ఫస్ట్ నైట్ ఒక ఆయన వచ్చాడు. పరిచర్య ప్రారంభమైనప్పుడు ఆయన పేరు నికోదేము. ఆ రోజు పుట్టాడు. 7వ అధ్యాయంలో కొంచెం ఎదిగాడు. యేసుప్రభు పక్షాన డిఫెండ్ చేస్తున్నాడు. ఆయన జాబ్ని రిస్కులో పెట్టాడు. ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఇశ్రాయేలు ఆ రోజు బతకడానికి ఇత్తడి సర్పాన్ని చూడడానికి వెళితే ఈరోజు ఈ కుళ్ళిపోయిన సమాజం నుంచి మళ్ళీ బతికి బట్ట కట్టడానికి, ఆత్మలో మరింత పరిపూర్ణంగా జన్మించడానికి ఎత్తబడిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేహాన్ని కాపాడుతున్నాడు. ఓ కామెంటేటర్ భలే రాశాడండి. ఏమన్నాడు తెలుసా? అందరూ యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నప్పుడు రహస్యంగా రాత్రి వచ్చాడు. ఒక్కసారి ఇంటర్వ్యూలో అలా లెగిసేయండి. అందరూ పొగుడుతున్నప్పుడు, అందరూ యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నప్పుడు రహస్యంగా రాత్రి వేళ వచ్చాడు. అందరూ పొగుడిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు అన్నప్పుడు చెప్పండి, బహిరంగంగా వచ్చాడు. పుట్టినవాడు ఎదిగాడు. ఎదిగినవాడు ఎంత ఎత్తుకు ఎదిగాడో తెలుసా? లైఫ్, జాబ్, ఫ్యామిలీ, ఏదైతే సిటిజన్షిప్ ఉందో ఇవన్నీ రిస్క్ అయిపోతాయని తెలిసినా తెర మీదకి వచ్చి ఆయన దేహాన్ని కాపాడుతానన్నాడు. రిస్క్లో పెట్టాడు. లైఫ్ని రిస్క్లో పెట్టాడు. జాబ్ని రిస్క్లో పెట్టాడు. ఫేమ్ నేమ్ రిస్క్లో పెట్టాడు. ఫ్యామిలీ వెలివైపోతుందని పెట్టిన రిస్క్లోకి వచ్చాడు ఆయన. తిరిగిన శిష్యులు వెళ్ళిపోయారు. ఆయనతో నిద్రపోని శిష్యులు వెళ్ళిపోయారు. ఆయన రొట్టెలు తిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు పొగిడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఈరోజు ఎవ్వరు లేరు. అందరూ పొగుడుతున్నప్పుడు రాత్రి వచ్చాడు. ఎవ్వరు లేనప్పుడు మళ్ళీ చెమ్మ చీకట్లో వచ్చి బహిరంగంగా ఆయన శరీరాన్ని నేను కాపాడుతానని రిస్క్లో లైఫ్ పెట్టాడు. చూడండి, నేను ముగించేస్తున్నాను. ఈయన భక్తి జీవితం యొక్క ఆయుష్కాలం ఎంతండి? ఈయన భక్తి జీవితానికి చెప్పండి. ఈయన ఆత్మీయ జీవితం యొక్క అప్పటికి ఆత్మీయ జీవితం యొక్క వయసు ఎంత? కేవలం 3.5 సంవత్సరాలండి. 3.5 సంవత్సరాలకి ఇంత కమిట్మెంట్తో, కవర్నెట్తో ముందుకు వస్తున్నాడంటే 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం సంఘానికి, 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సంఘానికి, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం సంఘానికి వెళతాం. ఎన్నో వాక్యాలు వింటాం. ఈయన చూడండి, కేవలం 3.5 సంవత్సరాలకి ఇంత త్యాగం ఈయనకి ఎలా రావాలనిపించింది? 3.5 సంవత్సరాలకి ఈయనకి ఎలా రావాలనిపించిందంటే ఆయన పుట్టింది చెప్పండి, ఆత్మలో జన్మించాడు. ఆత్మలో పుట్టినవాడు ఎలా ఉంటాడో తెలుసా? యేసుప్రభు నమ్ముకుంటే ఉద్యోగం తీసేస్తున్నారంటే తీసేయని సార్ పర్లేదు, కానీ ఆయన ఎరుగునని మాత్రం చెప్పండి అనలేను. యేసుప్రభు నమ్ముకుంటానంటే ఆధార్ కార్డులు తీసేస్తారట, సెకండ్ సిటిజన్షిప్ 2nd గ్రేడ్ ఇస్తారట, భారత పౌరసత్వంలో 2వ గ్రేడ్ అట రాబోతున్నాయంట త్వరలో. ఆఫర్లు, బంపర్ ఆఫర్లు రెడీగా ఉండండి. యేసుప్రభు అని చెప్పుకుంటే అప్లికేషన్ ఇలా రాస్తే ఇదిగో ఇలా ఉంటాయంట. మరి ఏంటి రెడీ అంటే ఆత్మలో జన్మించిన వాడు అంటాడు, రెడీ సార్. మా పీకల మీద కత్తిలెట్టినా, మా కళ్ళల్లో ఇదిగో మమ్మల్ని చంపేస్తా అని గుర్రుగా మమ్మల్ని చూసిన నికోదేము వలె, అరిమతయి యోసేపు వలె పారిపోం సార్. ఎప్పుడో తెలియని టైంలో ఆత్మీయంగా పుట్టాం, అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదిగాం. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నాక ఎంత ఎత్తుకు మేము ఎదిగామంటే ఆయన కొరకు మా కుటుంబాలని, మా ప్రాణాలని, మా ఉద్యోగాల్ని పనమగా పెట్టడానికి ఎదిగాం. దిస్ ఈజ్ మై కవనెంట్. ఇది మా దేవునితో మేము చేసుకున్న నిబంధన, కవనెంట్ లవ్. ఎంత బాగా ఎదిగాడు చూడండి. ఆయన తీరుతెల్ని చూస్తుంటే, ఆయన ప్రొఫైల్ చూస్తుంటే 3.5 సంవత్సరాలకి ఏంటి ఈ ఛాలెంజింగ్ లైఫ్ ఏంటి?
జన్మించినప్పుడు కొన్ని విషయాలు ఆయనకు అర్థం అవ్వలేదు. తర్వాత చాలా విషయాలు అర్థమైపోయాయి. చివరికి నిర్ణయం చేసుకున్నాడు, జరిగించాల్సిన అంత్యక్రియలనే జరిగించేశాడు. సమాధిలోంచి లేచాడా లేదని తిరిగి చూడడానికి మళ్ళీ రాలేదు. ఎందుకు రాలేదు? పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, మేరీ మగ్దలీన్ వచ్చింది, అందరూ వచ్చారు, కానీ నికోదేము రాలేదు. ఎందుకు రాలేదు? నమ్మనోళ్ళు వచ్చారు, నమ్మినోడు రాడు. గుర్తుపెట్టుకోండి. పేతురు ఎందుకు వచ్చాడు? లేచాడా లేదా వంగి చూశాడట. యోహాను ఎందుకు వచ్చాడు? నిజంగానే లేచాడా, మేరీ చెప్తుందని వంగి చూశాడట. ఈయన ఎందుకు రాలేదు? నేను నమ్మిన నా యేసునాథుడు, ఈ నజరుడైన యేసుడు మరలా లేస్తాడని గుర్తించాడు గనకే మళ్ళీ ఇంకా రాలేదు. ఆయన చెయ్యాల్సిన కార్యాన్ని చేసి సమాప్తమైపోయింది నా లైఫ్ అనుకుని వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు ఇంత వైరాగ్యం ఈ మనిషికి వస్తే నేను అడుగుతున్నాను, సంవత్సరాలు అయిపోతున్నాయండి. 2020 అయిపోయింది, 2021 అయిపోయింది, 2022 అయిపోయింది, 2023 అయిపోయింది. ఎరగదీసామని మళ్ళీ మనకు 2024 వచ్చింది. ఏం చేసాం? ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని సత్యాన్ని కూర్చున్న, ఎన్ని బహిరంగ ప్రదర్శనలు చేయబడుతున్నాయి. ఇన్ని విన్నా నువ్వు ఏమనాలి? నీకు అసలు ఆత్మ పనిచేస్తుందా? నీకు అసలు నీకు ఏమి అనిపించట్లేదు? నీకు అసలు ఆయన కొరకు నేను ఏం చేయాలి నీకేం అనిపించట్లేదా? ఎత్తబడిన క్రీస్తు కొరకు నేను ఏం చేయాలి నీకేం అనిపించట్లేదా? ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నవాడు లైఫ్ రిస్క్లో పెట్టాడు. నీ బోర్డు ఉద్యోగం కొరకు చచ్చి మానేస్తావు, నువ్వు చిన్న విషయం కొరకు చచ్చి మానేస్తావు, నువ్వు చిన్న విషయాల కొరకు చచ్చి మానేస్తావు. నేనేమనాలి? నువ్వు అసలు పుట్టావా? ఆత్మలో పుట్టావు? డౌట్ చేస్తుంది నాకు. ఆత్మలో పుట్టావు నువ్వు? అసలు ఆత్మలో పుడితే నీకు ఎలా ఉంటుంది చెప్పనా? టైం తెలీదు. ఆత్మలో పుట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పనా? 9:15 అయిపోయింది, ఇంకొదలేదు. ఇదే బ్యాలెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆత్మలో పుడితే చెప్పండి సార్ మాకు ఆ నైట్ అక్కడ ఉన్నట్టే ఉంది సార్. ఇది ఆత్మ అనుభవం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, నీటి బాప్టిజానికి వచ్చి కాదు ఇక్కడ ఉన్నది. చెప్పండి, పరిశుద్ధ ఆత్మని జన్మను కూర్చుంది. సార్ మీరు పుట్టారు కనుకే నన్ను 70 మందిలో 69 మంది నువ్వు దేవుని మనుష్యుడు అని వాళ్ళు గుర్తించుకోండి. మీరు ఎందుకు గుర్తించారు చెప్పనా? దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడు, దేవుడు మీకు ఆత్మ అనుగ్రహం ఇచ్చాడు. మీకు తెలియకుండానే మీరు ఆల్రెడీ కొత్త జన్మలో ఉన్నారు. నేను చెప్తున్నా, మీకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్తున్నాను, అసలు మీ పిలుపు, మీ కాలింగ్ అనేది మామూలు విషయం కాదు. మీరు అలాగే ఉండండి, విషయాన్ని అర్థం చేసుకుంటే. అంటే ఆయన ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. ఇదిగో సర్పాన్ని చూస్తేనే బతికిన వాళ్ళు సిలువ వేయబడిన నన్ను చూస్తారు, బతికేస్తారు. ఆ విషయం అర్థమైపోయింది. ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. మనకంటే ప్రసంగాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవ్వాలి, కానీ ఆ ఓడొక్కటి చాలా అర్థమైపోయింది. ఆ రోజు సర్పం, ఈరోజు యేసుక్రీస్తు. ఆ రోజు విశ్వనాగులు, ఈరోజు విశ్వపు లోకం. ఈ లోకంలో చచ్చిపోయిన మృతులైపోయాం. ఈ మృతులైపోయిన వారు ఈరోజు మనం బతకాలంటే ఎక్కడ చూడాలి? ఆ రోజు ఇశ్రాయేలు ఎక్కడ మృతులైపోయిన వాళ్ళు బతకాలంటే అక్కడ చూడాలి. ఆ కాలం అయిపోయింది, ఆ సర్పం అయిపోయింది. ఇప్పుడు నిజమైన సర్పం, దాని తలల మీద మనం తొక్కాలి. ఆడే సాతానుగాడు. ఈ సర్పం ఆల్రెడీ మనల్ని కరిచేసింది. లోకంలో చచ్చిపోయాం. ఆడు మొబైల్తో గరిచేసాడు, టీవీలతో గరిచేసాడు, లవ్వులతో గరిచేసాడు, అఫేర్లతో గరిచేసాడు, తిండితో గరిచేసాడు, రకరకాల గరిచేసాడు. ఈ చచ్చిపోయి ఈ సర్పం గాడి చేతులు. ఇప్పుడు మనం బతకాలంటే ఎత్తబడిన క్రీస్తుని చూడాలి. అందుకే ఆయనకి ఆ ప్రాజెక్ట్ అర్థమైంది కనుక లైఫ్ రిస్క్లో పెట్టి పిల్లలతో మాట్లాడి, ఈ బాడీకి మేము సెక్యూరిటీ ఇస్తున్నాం సార్. సన్హెడ్రిన్ సభ నుంచి నేను పెద్ద మనిషికి వచ్చాను. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతులు, ఆయన పెద్ద రకం అన్నిటి ఉపయోగించి దేన్ని కాపాడుతున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు వారి దేహాన్ని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ పేరు, నీ చదువు, నీ టాలెంట్స్, ఇవన్నీ నువ్వు దేన్ని కాపాడాలి తెలుసా? క్రీస్తు శరీరాన్ని కాపాడాలి. ఇప్పుడు క్రీస్తు శరీరం ఎలా ఉంది చెప్పండి? సంఘము. ఈ సంఘం కొరకు నీ టాలెంట్స్ ఉపయోగించు, ఈ సంఘం కొరకు నీ నాలెడ్జ్ ఉపయోగించు, ఈ సంఘం కొరకు నీ సత్తు ఉపయోగించు, ఈ సంఘం కొరకు నువ్వెన్ని చేయాలనుకుంటావు అన్నీ చేయి. నేను మనీ విషయాలు మాట్లాడలేదు, నీ లైఫ్ విషయం మాట్లాడుతున్నాను. ఏం చేయాలో నిర్ణయించుకో. దేవుడు నికోదేము వలె నిన్ను కూడా బలపరిచి నూతన జన్మలో జీవింపజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.